నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని 3వ అధ్యాయము 5వ భాగము 2వ విభాగంలోని 3వ అంశము గురించి ఈరోజు తెలుసుకుందాం. 3వ అంశము ప్రజ్ఞ ప్రాముఖ్యతను బోధించు ధర్మమే సద్ధర్మము. బ్రాహ్మణులు విద్య నేర్వడమే అంటే జ్ఞానార్జన చేయడమే విలువైనదిగా భావిస్తారు. వ్యక్తి యొక్క శీలంతో నిమిత్తం లేకుండా కేవలం తన యొక్క మేధో శక్తిని మాత్రమే వారు గౌరవిస్తారు. ఒక రాజు తన రాజ్యంలోనే పూజింపబడతాడు, కానీ మేధావి అయినవాడు అంతటా పూజింపబడతాడు. అనగా రాజు కంటే విద్య నేర్చిన విద్వాంసుడే గొప్పవాడు అని వారి భావం. విద్యకు ప్రజ్ఞకు మధ్య గల భేదాన్ని చూపెట్టాడు బుద్ధుడు. అనగా జ్ఞానానికి పరిజ్ఞానానికి గల వ్యత్యాసాన్ని విడమరిచి చెప్పాడన్నమాట. జ్ఞానానికి ప్రజ్ఞకు మధ్య గల వ్యత్యాసాన్ని బ్రాహ్మణులు కూడా గుర్తించిన మాట వాస్తవమే. అయితే ప్రజ్ఞ అనేదానికి బుద్ధుడిచ్చిన అర్థానికి బ్రాహ్మణులు ఇచ్చిన అర్థానికి ఎంతో వ్యత్యాసం ఉన్నది. అంగుత్తర నికాయంలో బుద్ధుడు వివరించిన దాన్ని బట్టి ఆ వ్యత్యాసం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు రాజగృహ నగర ప్రాంతంలో ఉడతలు విహరించే వెదురువనంలో బుద్ధుడు ఉంటున్నాడు. ఒకనాడు మగధ రాజ్యాధికారి అయిన వత్సరుడు అనే బ్రాహ్మణుడు బుద్ధుని దర్శించాడు. బుద్ధునికి నమస్కరించి కుశలమడిగి ఒకవైపున కూర్చుని వత్సరుడు ఇలా ప్రశ్నించాడు: ఓ గౌతమ గురువర్య, 4 మహద్గుణములు కలవాడు జ్ఞాని అని, గౌరవనీయుడని మా బ్రాహ్మణులు ప్రకటించాడు. ఆ 4 మహద్గుణాలు ఇవే. ఓ గౌతమ గురువర్య, ఒకడు మేధావి అవుతాడు. అతడు ఏది విన్నా దాన్ని అర్థం చేసుకొని దాని భావాన్ని వివరించగలడు. అంతేకాదు, అతని జ్ఞాపశక్తి కూడా అపారమైనదే. 2 ఎన్నో ఏళ్ల నాటి సంఘటనను కూడా ఉన్నదన్నట్లు వివరించగలడు. అంతేకాదు, 3వది గృహస్థునిగా తాను ఏ వృత్తినైతే చేస్తున్నాడో అందులో అతను సిద్ధహస్తుడు. 4వది ఎలా పెట్టుబడి పెట్టాలో, తద్వారా ఆదాయాన్ని ఎలా రాబట్టాలో అతనికి బాగా తెలుసు. గౌతమ గురువర్య, పై లక్షణాలన్నీ ఉన్నవాడిని మేధావిగా మా బ్రాహ్మణులు ప్రకటించారు. సర్వసమర్థులైన గౌతముల వారు మా అభిప్రాయాన్ని సరైనది అయినట్లయితే సమర్థించండి, సరైనది కానట్లయితే అందులో గల లోపమేమిటో తెలపండి. ఆ మాటలకు బుద్ధుడు: ఓ బ్రాహ్మణ, నీవు చెప్పిన దానిని నేను సమర్థించను, వ్యతిరేకించను. ఒకనిలో నేను చెప్పే 4 గుణాలు ఉన్నప్పుడే నేను అతనిని విద్వాంసునిగా గుర్తిస్తాను. ఇవి నీవు చెప్పిన వాటికి భిన్నమైనవి. ఓ బ్రాహ్మణ, ఒకడు చేసే పని వలన ఎంతోమందికి మంచి కలుగుతుంది, ఎంతోమందికి సుఖం లభిస్తుంది. అతని కృషి ఫలితంగా ఎందరో స్థిరపడి ఈ ప్రకృతి ఎంత హాయిగా ఉన్నది, ఎంత లాభదాయకంగా ఉన్నది అని అనుకుంటారు. ఎటువైపు మనసు నిలపాలని భావిస్తాడో అటువైపే మనసు పెడతాడు.
ఎటువైపు మనసును ఉంచదలచడో అటువైపు మనసును వెళ్ళనివ్వడు. ఏది అనుసరణీయమని తనకు తోస్తుందో దానినే అనుసరిస్తాడు. ఏది అనుసరణీయం కాదని తాను భావిస్తాడో దానిని అనుసరించడు. అంటే అతని మనసుపై పట్టు కలిగి ఉంటాడు. అతడు ఎప్పుడు కోరితే అప్పుడు 4 విధాల ధ్యాన సమాధులను పొందగలడు. అలా ఇదే జీవితంలో సుఖ సంతోషాలతో జీవించగలడు. ఓ బ్రాహ్మణ, అతడు ఇదే జన్మలో ఆశ్రవాలను అంటే బంధాలను దూరం చేసి ఆశ్రవచ్చ యజ్ఞానాన్ని పొందుతాడు. చిత్త విముక్తిని పొందుతాడు. ప్రజ్ఞ ఆధారంగా విముక్తిని అంటే నిబ్బానాన్ని పొందగలుగుతాడు. కనుక బ్రాహ్మణ, నీవు చెప్పిన దానిని నేను సమర్థించను, వ్యతిరేకించను. నేను పైన చెప్పిన 4 గుణాలు కలవానినే విద్వాంసునిగా భావిస్తాను. ఈ గుణాలు నీవు చెప్పిన 4 గుణాలకు పూర్తిగా భిన్నమైనవి. బుద్ధుని ప్రవచనాలు విన్న ఆ బ్రాహ్మణుడు ఆనందభరితుడై, ఓ గౌతమ గురువర్య, మీ ప్రవచనాలు చాలా ఉన్నతమైనవి. సర్వసమర్థులైన మీరు మాత్రమే అలాంటి ప్రవచనాలు చెప్పగలరు. శ్రమణ గౌతమునిలో మీరు చెప్పిన 4 గుణాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. శ్రమణ గౌతములు అనేకులకు మంచి చేయడంలో నిమగ్నులై ఉన్నారు. మీ కారణంగా అనేక మంది మంచి మార్గంలో, శ్రేయోదాయకమైన మార్గంలో స్థిరపడి ఉన్నారు. శ్రమణ గౌతములు ఏ విషయంలో మనసును నిలపాలనుకుంటే అందులోనే నిలపగలరు. ఎలా? వారికి ఆలోచనలపై పూర్తి అధికారం ఉన్నది. అలాగే శ్రమణ గౌతములు ఏ కష్టం లేకుండా 4 ధ్యాన సమాధులను పొందగలరు. నిశ్చయంగా మీరు ఇదే జన్మలో అన్ని బంధనాలను దూరం చేయగలిగారు. ఆశ్రవక్ష యజ్ఞానాన్ని పొంది చిత్త విముక్తిని సాధించాడు. ప్రజ్ఞ ఆధారంగా అన్ని క్లేశాల నుండి ముక్తులయ్యారు. ఇదే జీవితంలో ఆనందంగా, సుఖంగా జీవిస్తున్నారు. పై వాద ప్రతివాదనలను బట్టి బ్రాహ్మణుల దృష్టిలో ప్రజ్ఞకు గల అర్థమేమిటో, బుద్ధుని వివరణ ఏమిటో అవగతమవుతున్నది. అంతేకాదు, విద్య కంటే ప్రజ్ఞయే ముఖ్యమన్న విషయం కూడా స్పష్టమవుతున్నది. ఈ కథనంలో బుద్ధ భగవానుడికి బ్రాహ్మణుడైన వసుడికి మధ్య జరిగిన సంభాషణ ద్వారా ప్రజ్ఞ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు బుద్ధ భగవానుడు. ప్రజ్ఞ అంటే కేవలం జ్ఞానం మాత్రమే కాకుండా ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో తెలిపే విధానమని బుద్ధ భగవానుడు తెలియజేస్తున్నాడు. బ్రాహ్మణుల అభిప్రాయం ప్రకారము బ్రాహ్మణులు 4 లక్షణాలు కలిగిన వాడిని జ్ఞానిగా భావిస్తారని వసరుడు తెలియజేస్తాడు. వాటిలో 1 మేధాశక్తి, 2 చరిత్ర జ్ఞానం, 3 వృత్తి నైపుణ్యం, 4 ఆర్థిక చాతుర్యం. ఏది విన్నా దానిని అర్థం చేసుకోవడం, వివరించడం, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండడం, దీనిని మేధాశక్తి అంటాడు. చరిత్ర జ్ఞానం, గడిచిన సంఘటనలను స్పష్టంగా వివరించగలగడం. వృత్తి నైపుణ్యం, తన పని పట్ల చురుకైన నైపుణ్యం కలిగి ఉండడం. ఆర్థిక చాతుర్యం, పెట్టుబడులు పెట్టడం, ఆదాయం సంపాదించడం తెలిసి ఉండడం. ఈ 4 లక్షణాలు కలిగిన వాడిని బ్రాహ్మణులు మేధావి లక్షణాలుగా భావించారని వసరుడు తెలియజేస్తారు.
వసరుడు బుద్ధ భగవానుడు వద్దకి వెళ్ళి ఈ 4 లక్షణాల గురించి చెప్పి తన అభిప్రాయాన్ని బుద్ధుడు సమర్థిస్తాడా లేదా అని అడిగాడు. దానికి సమాధానంగా బుద్ధ భగవానుడు మేధాశక్తి కంటే ప్రజ్ఞ మరింత విలువైనదని తెలియజేస్తాడు. ప్రజ్ఞ కలగవాడికి 4 లక్షణాలు ఉంటాయని తెలియజేస్తాడు. 1 సామాజిక సేవ, 2 మనస్సు మీద నియంత్రణ, 3 స్వయంకృత నిర్ణయం, 4 ఆధ్యాత్మిక సాధన. ఈ 4 లక్షణాలు కలిగిన వాడిని ప్రజ్ఞ అని నేను అంటాను అని బుద్ధ భగవానుడు తెలియజేస్తాడు. సామాజిక సేవ, అతడు చేసే పనులు సమాజానికి మేలు చేస్తాయి, అందరికీ సుఖం కలిగిస్తాయి అని. మనస్సు మీద నియంత్రణ, ఏ విషయం పైన అయినా తన మనసును నిలపగలడం, అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండడం ప్రజ్ఞ గలవాడు చేస్తాడు. స్వయంకృత నిర్ణయం, ఏది చేయాలి ఏది చేయకూడదో తను తెలుసుకొని ఆ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తాడు ప్రజ్ఞ గల వ్యక్తి. ఆధ్యాత్మిక సాధన ద్వారా ధ్యాన సమాధులను సాధించగలుగుతాడు, జీవితంలో ప్రశాంతతను పొందుతాడు. ఈ 4 లక్షణాలు ప్రజ్ఞ గలవాడికి ఉంటాయని తెలియజేస్తాడు. అంతేకాకుండా ప్రజ్ఞ గలవాడు బంధనాలను దూరం చేసుకుని నిజమైన విముక్తిని పొందగలుగుతాడు. బుద్ధ భగవానుడి దృష్టిలో అలాంటి వ్యక్తినే అసలైన జ్ఞానిగా భావించాలి. ఇది విన్న బ్రాహ్మణుడైన వసరుడు బుద్ధ భగవానుడి మాటలు వినగానే ఆనందంతో బుద్ధ భగవానుడి గుణాలను ప్రశంసించాడు. బుద్ధుడు చెప్పిన లక్షణాలు ఆయనకు పూర్తిగా అర్థమయ్యాయి. ప్రజ్ఞకే ప్రాముఖ్యత ఉందని ఒప్పుకున్నాడు. ఈ కథనం నుండి మనకు తెలిసేది ఏమిటంటే, కేవలం జ్ఞానం మాత్రమే కాకుండా ఆ జ్ఞానాన్ని సమాజానికి మేలు చేయడానికి, మన జీవితంలో శాంతి సాధించడానికి ఉపయోగించడం ముఖ్యం. ప్రజ్ఞ అంటే ఆత్మ సాక్షాత్కారం, తన ఆలోచనలపై నియంత్రణ, పరిమిత కోరికలతో జీవించడం. బుద్ధ భగవానుడి దృష్టిలో ఇదే అసలైన ధమ్మం. ఈ కథనం ద్వారా మనకు బుద్ధ భగవానుడు బోధించేది ఏమిటంటే, విద్య కంటే ప్రజ్ఞ గొప్పది. విద్యతో జ్ఞానం వస్తుంది, కానీ ప్రజ్ఞతో ఆ జ్ఞానం జీవితంలో మార్పు తెస్తుంది. విద్యతో జ్ఞానం వస్తుంది, కానీ ప్రజ్ఞతో ఆ జ్ఞానం జీవితంలో మార్పు తెస్తుంది. జై భీమ్. నమో బుద్ధాయ.